కోట్ల రూపాయల నష్టం, సాంకేతిక దోపిడీ కలగలిసిన కథ ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిది. కేవలం ఒక్క పైరసీ సైట్ నిర్వాహకుడిగా మొదలై టాలీవుడ్కు ఒక నిద్రలేని రాత్రిగా మారిన రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ యుగంలో పైరసీ అనేది కొత్త సమస్య కాదు. ఒకప్పుడు థియేటర్లో వీడియో కెమెరాలతో రికార్డ్ చేసి సీడీల రూపంలో పైరసీ జరిగేది. కానీ ఇప్పుడు పైరసీ మరింత అధునాతన రూపం సంతరించుకుంది. రిలీజ్ అయిన రోజే హెచ్డి క్వాలిటీతో కొత్త సినిమాలను ఉచితంగా అందించే ప్రత్యేకత ఐబొమ్మది. విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివాడు. ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. అనంతరం గెట్టింగ్ అప్, ఈఆర్ ఇన్ఫోటెక్ పేర్లతో ఐటీ కంపెనీలు ప్రారంభించాడు. కొన్నాళ్లకు వాటిని మూసివేశాడు. కొన్నేళ్ల క్రితం ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్లను పైరసీ చేయడం ప్రారంభించాడు. వాటి కోసం 100కు పైగా వెబ్సైట్లను కొనుగోలు చేశాడు. పైరసీ గుట్టు బయటపడి ఒక వెబ్సైట్ను తొలగించినా మిగిలిన వాటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేవాడు. ఇది సినిమా నిర్మాణ విలువను పూర్తిగా దెబ్బతీసే పెద్ద ఆర్థిక నేరం. ఒక సినిమా కోసం కష్టపడి పనిచేసిన వేలాది మంది టెక్నీషియన్లు, కార్మికులు, నిర్మాతల కళల్ని కూల్చేయడమే పైరసీ. కొన్ని అంచనాల ప్రకారం పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు సుమారు 3,700 కోట్ల రూపాయల నుండి 24,000 కోట్ల వరకు ఉండవచ్చు. ఒక కొత్త సినిమా విడుదలైన మొదటి వారంలో వచ్చే ఆదాయమే అత్యంత కీలకం. కానీ రవి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సినిమా విడుదలైన రోజు ఉదయం లేదా సాయంత్రానికే హెచ్డి ప్రింట్లను అప్లోడ్ చేసేవాడు. దీనివల్ల థియేటర్లకు వెళ్లాలనుకునే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీని ప్రభావం కేవలం నిర్మాతలపైనే కాదు, థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమాపై ఆధారపడిన చిన్న కార్మికులు, అసిస్టెంట్లపైనా పడింది. ప్రముఖులు సైతం ఈ పైరసీపై అలుపెరగని పోరాటం చేశారు. కానీ ఐబొమ్మను అడ్డుకోవడం వారికి అసాధ్యంగా మారింది. పోలీసులు వెంటపడుతున్నారని తెలిసి రవి తన భారత పౌరసత్వాన్ని వదులుకొని కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఫ్రాన్స్లో ఉంటూ అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలలో సర్వర్లను ఏర్పాటు చేసుకుని పైరసీ దందాను నడిపాడని వివరించారు. దాంతో భారతీయ చట్టాల నుంచి చాలా కాలం తప్పించుకోగలిగాడు. ఐబొమ్మ నిర్వాహకులు గతంలో పోలీసులకు సవాల్ విసిరారు. దమ్ముంటే తమను పట్టుకోవాలని వెబ్సైట్లో పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమల పెద్దల ఫిర్యాదుతో పోలీసులు 69 వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు. అసలు ఉచితంగా కంటెంట్ ను అందిస్తూ రవి డబ్బు ఎలా సంపాదించాడు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వెబ్సైట్లలో ఉచితంగా కొత్త సినిమా రిలీజ్ అయిన రోజే చూసే అవకాశం కల్పించడం వెనుక అసలు మర్మం ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లను ప్రమోట్ చేయడం. రవి తన వెబ్సైట్ ను ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లు, ఇతర రహస్య ప్రకటనల ఏజెన్సీలకు ఒక వేదికగా మార్చాడు. వీటి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించాడు. విదేశాల్లో ఉంటూ అంతర్జాతీయ చట్టాల రక్షణ పొందుతున్న రవిని పట్టుకునేందుకు 3 నెలల పాటు పోలీసులు నిరంతరం నిఘా వేశారు. చివరకు విడాకులు తీసుకునేందుకు ఇండియాలో అడుగుపెట్టిన రవిని తన భార్య ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి కీలకమైన హార్డ్వేర్, సర్వర్ డేటా, అనేక సినిమాల హెచ్డి ప్రింట్లు, బెట్టింగ్ యాప్ సంస్థలతో చేసిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ సైట్ ను ఉపయోగించిన లక్షలాది మంది వినియోగదారుల డేటా రవి వద్ద ఉందా అంటే అది ఎంత సురక్షితం? ఇది చాలా కీలకమైన ప్రశ్న. అయితే ఈ రోజు రవి అరెస్టుపై హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రవి అక్రమ సంపాదన, నేర చరిత్ర గురించి విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. ఇమ్మడి రవి కేవలం పైరసీ ద్వారా ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా సంపాదించాడని వెల్లడించారు. అందులో 3 కోట్ల రూపాయలను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. రవి హార్డ్ డిస్కుల్లో 21,000 సినిమాలు లభించాయని, ఇందులో 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ వంటి పాత క్లాసిక్స్ నుంచి ఇటీవల విడుదలైన ఓజీ వంటి కొత్త సినిమాలు కూడా ఉన్నాయని సిపి సజ్జనార్ వెల్లడించారు. రవి 110 డొమైన్స్ కొనుక్కొని ఒక వెబ్సైట్ ను బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ చేస్తూ 65 మిర్రర్ వెబ్సైట్లను నిర్వహించాడు. ఇప్పుడు పోలీసులు వాటన్నింటినీ బ్లాక్ చేశారు. రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదయ్యాయి. ఈ రాకెట్లో ఉన్న మిగతా నిందితుల్ని పట్టుకునేందుకు జాతీయ సంస్థల సహాయం తీసుకుంటామని, త్వరలో వారందరినీ బయటకు తీసుకొస్తామని సిపి సజ్జనార్ తెలిపారు. అంతేకాదు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా రవి కేవలం పైరసీ చేయడమే కాక నిషేధిత బెట్టింగ్ యాప్లను భారీగా ప్రమోట్ చేశాడు. దీనివల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడడం లేదా డిజిటల్ అరెస్టు అవ్వడం జరిగిందని సిపి సజ్జనార్ వివరించారు. మరో ప్రమాదకరమైన విషయం ఏంటంటే రవి దగ్గర 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల వ్యక్తిగత డేటా ఉంది. ఈ సున్నితమైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని సిపి సజ్జనార్ హెచ్చరించారు. మరోవైపు సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి పట్ల సానుభూతి కూడా పెరుగుతోంది. చాలా మంది నెటిజన్లు రవిని సపోర్ట్ చేస్తున్నారు.
థియేటర్లో అధిక టికెట్ ధరలు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ల భారం, పేద మధ్యతరగతి ప్రజలకు వినోదం అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు రవికి మద్దతుగా నిలిచాయి.